ఈరోజు మగవాడు సమాజంలో నలిగిపోతున్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కన్నీరు బయట పెట్టుకోలేక, కన్నీరు దిగమింగలేక, సొంత భార్య దగ్గర కూడా ఏమీ చెప్పుకోలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, కుటుంబంలో పరువు లేక, సమాజంలో విలువ లేక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మగవాడు అనేది అర్థమైంది నిజానికి మొన్నటి వీడియోతో. అందుకే ఈ డెసిషన్ ఏదైతే మనం 498A బాధితులు కానీ, లేదంటే డౌరీ హెరాస్మెంట్లో ఉన్న సమస్యలు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న అనేక మంది అబ్బాయిలకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి కన్నీరు, వాళ్ళ బాధలు, వారి కష్టాలు, మగ జాతి ఎదుర్కొంటున్న లోపల మదన పడుతున్న అనేక సమస్యలని ఈరోజు సమాజం ముందు పెట్టడానికి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ఎప్పుడు తీసుకుంటున్నాం ఏంటి అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్ చివరిలో నేను చెబుతాను. దానికంటే ముందుగా ఇవాల్టి ఎపిసోడ్లో కొన్ని కీలకమైన అంశాలను మనం చర్చిద్దాం. అదేంటంటే, భారతదేశంలో మహిళకి అత్యంత గౌరవం, అత్యంత విలువ, స్త్రీ మాత్రమే ముందుండేలాగా ఒక గౌరవం ఉంటూ ఉండేది. ఇక అది ఆ తరువాత ఏ స్త్రీ అయితే ఇక్కడ మనం బలం అని భావించామో ఆ స్త్రీకి ఒక అస్త్రాన్ని ఇస్తూ వచ్చారు. అదే మగవాణ్ణి కొట్టే అస్త్రం, మొగుణ్ణి కొట్టే అస్త్రం. ఏ రూపంలో అయినా కొట్టవచ్చు మగవాణ్ణి. హెరాస్మెంట్ కావచ్చు, డౌరీ హెరాస్మెంట్ కావచ్చు, పని ప్రదేశాల్లో హెరాస్మెంట్ కావచ్చు, గృహహింస కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఈ అస్త్రాలు ఇచ్చి మగవాణ్ణి కొట్టడం మొదలుపెట్టాం, మొగుణ్ణి కొట్టడం మొదలుపెట్టాం. ఇక ఆ తర్వాత ఒక్కసారి మొగుణ్ణి కొట్టిన తర్వాత వీళ్ళు విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వడానికి జరిగిన అతి పెద్ద కుట్ర ఇది. మహిళ చేతికి అస్త్రాలు, ఆయుధాలు ఇచ్చి మగవాణి చట్టంతో కొట్టి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో లేకుండా చేయడానికి జరిగిన కుట్ర ఇది. అందుకోసమే మగధా న్యూస్ చాలా సీరియస్గా దీన్ని తీసుకుంది. ఇది మగవాడికో, మన స్త్రీకో, మన మగవాడికో జరుగుతున్న నష్టం మాత్రమే కాదు, భారతదేశానికి, కుటుంబ వ్యవస్థకి. భారతదేశం ఈరోజు ఇంత బలంగా ఉంది అంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం, ఆ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి అడ్డుకట్ట వేయడానికి మగధా న్యూస్ తీసుకున్న ఒక చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం, ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నమే 498A.